కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ కేసులో ఇవాళ తదుపరి విచారణకు కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్లో రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం పునర్విచారణ చేపట్టింది. ప్రాసిక్యూషన్ కు సహకరించేందుకు రాజమండ్రికి చెందిన న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. 2022 మే 19న కాకినాడలో తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేశారని ఎమ్మెల్సీ అనంతబాబుపై ఆరోపణలున్నాయి. పునర్విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్లో కాకినాడ జిల్లా ఎస్పీ సిట్ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో కేసును నీరుగార్చినట్లు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ కు సహకరించేందుకు రాజమహేంద్రవరంకు చెందిన ప్రముఖ న్యాయవాది పౌర హక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. ఈ కేసుకు సంబంధించి న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుతో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్. న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు ఎటువంటి విచారణ జరుగుతుంది? ఆల్రెడీ ఈరోజు విచారణ కాదు, గతంలో పోలీసు ఎవరైతే మృతుడి యొక్క తల్లి డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రాతిపదికగా ఈ కేసులో సక్రమంగా విచారణ జరగలేదు, టెక్నికల్ ఎవిడెన్స్ ప్రాతిపదికగా విచారణ జరగలేదు, సాక్షులను సక్రమంగా విచారించలేదు, మరికొంతమంది సాక్షులను విచారించాలి. ఆ రోజు ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగి ఆ రోజు ఈ కేసును విచారించినటువంటి అధికారులు సక్రమంగా విచారించలేదని చెప్పేసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆల్రెడీ డీజీపీ గారు మిగిలిన పోలీసు అధికారులు ఆ సీడీ ఫైల్ని విచారించిన తర్వాత దీంట్లో డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఉందని చెప్పేసి భావించి డెఫినెట్గా తదుపరి విచారణ, ఎందుకంటే అన్ని 31 గాయాలు 3 అంతర్గత గాయాలు చేయడం అనేది ఒక్కడి వల్ల కాదు, బాడీని తీసుకురావడం ఒక్కడి వల్ల కాదు. కాబట్టి దీంట్లో ఒక్కడి వల్ల చంపారనేది ఛార్జ్షీట్ వేశారు. కాబట్టి దీంట్లో ఇంకా ముద్దాయిలు ఉన్నారు. తదుపరి విచారణ జరిగితే వాళ్ళు కూడా వెలుగులోకి వస్తారని చెప్పేసి నా ఫిర్యాదులో సారాంశం. దాని ప్రకారం ఏం చేశారంటే ఆల్రెడీ ఎస్పీ గారు సిట్ను కూడా వేశారు. డీజీపీ గారి ఆదేశాల మేరకు కాకినాడ ఎస్పీ గారు సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత తదుపరి విచారణ కొరకు ఈ కేసులో తదుపరి విచారణ జరిగి ఇంకా వాస్తవాలను వెలికి తీయడానికి అనుమతి ఇమ్మని చెప్పేసి ఎస్సీ/ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో వాద ప్రతివాదనలు అయిపోయిన తర్వాత ఈరోజు దాని మీద అనుమతి ఇవ్వాలా లేదా అని చెప్పేసి నిర్ధారించడానికి ఈ రోజున ఆదేశాలు ఇస్తారు. వెంటనే ఒకవేళ కనుక న్యాయస్థానం కనుక తదుపరి ఆదేశాలు ఇవ్వాలని చెప్తే వెంటనే సిట్ రంగంలోకి దిగి సమగ్రంగా విచారణ జరిపేసి ఈ కేసుని లోతుగా పరిశీలించడానికి అవకాశాలు ఉన్నాయి. పరిపూర్ణమైన విచారణ జరపాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన అవసరం ఈ కేసులో ఉందని చెప్పేసి ఏదైతే రికమెండేషన్ ఇచ్చారో దానిలో వాస్తవాలు ఉన్నాయని చెప్పేసి భావించి ఈ రోజున ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా, ప్రభుత్వం కూడా, డీజీపీ కూడా దాని మీద ముందుకు ప్రొసీడ్ అవ్వడానికి కావాల్సిన ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం సిట్ వేశారు. డెఫినెట్గా ఈరోజు వచ్చే ఆదేశాల ప్రకారం అనుమతి తదుపరి విచారణకు ఆదేశాలు కనుక ఇచ్చేస్తే వెంటనే సిట్ రంగంలో దిగి దీంట్లో పరిపూర్ణమైన విచారణ జరపడానికి కావాల్సిన అవకాశాలు ఉన్నాయి. సిట్ విచారణ రంగంలోకి దిగితే ఇవన్నీ వాస్తవాలు బయట వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గాను దాంట్లో టెక్నికల్ ఎవిడెన్సు ప్రధానం, కాల్ డేటా రికార్డు ప్రధానం, అలానే టవర్ లొకేషన్ ప్రధానము, అలానే ఆయనకి అనంతబాబుకి సెక్యూరిటీగా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిలేసిన తర్వాత ఆ కారులో ఎవరెవరు వెళ్ళారు, ఎలా వెళ్ళారో అవసరం, అలానే కార్ డ్రైవర్ విచారణ అవసరం. అర్ధరాత్రి ఒక మహిళతో కలిపి అనంతబాబు దిగి ఇంట్లోకి వెళ్ళాడు, ఆ మహిళను కూడా విచారించలేదు. ఆ మహిళతో పాటుగా శవం వచ్చిందా, లేకపోతే ఈ యొక్క సంఘటన జరిగేటప్పుడు ఆ మహిళ కూడా పాత్ర వహించిందా, ఆ దిశలో విచారణ జరగల. కాబట్టి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ఆ అంశాలంటి మీద కూడా ఇప్పుడు విచారణ జరిపితే అనేక వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కార్ డ్రైవరు కేసుకు సుబ్రహ్మణ్యం సంబంధించి హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసుకు సంబంధించి ఈరోజు తదుపరి విచారణకు కోర్టు ఆదేశించనున్నది. అయితే దీనికి సంబంధించి మరో కొద్దిసేపట్లోనే ఇక్కడ జరగనున్నది. ఈ ఆదేశాలు కూడా వస్తాయని చెప్పేసి అసభావం వ్యక్తం చేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టు దగ్గర ఒక ఉత్కంఠకరమైన పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ సిట్టు విచారణకు కోర్టు అనుమతిస్తుందా, ఎలాగా జరుగుతుంది, సిట్టు విచారణలోని ఎటువంటి విషయాలు ఏమైంది, మళ్ళీ పునర్విచారణ ఏ రకంగా జరుగుతుంది అనే దాని మీద అందరూ ఉత్కంఠంగా ఉన్నది. అయితే దీని మీద మరో కొద్దిసేపట్లోనే కోర్టు తన తీర్పును వెలువరించే అవకాశం ఉంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.